హలో వెల్కమ్ టు గోల్డీ స్మైలీ వ్లాగ్స్. ఇవాళ మనం రాగి జావా ఎలా చేయాలో చూద్దాం. మనం ఈ వాటర్ అనేవి ముందు రోజు నైట్ అన్నం వంపేటప్పుడు నేను తీసి పెట్టుకున్నాను. ఈ వాటర్ అన్నం ఉడికాక మిగిలిపోయిన వాటర్ని వంపేసుకోవాలి. మనం రాగి జావాకి ఈ వాటర్ని యూస్ చేస్తాం, ఎందుకంటే ఇది ఇలా యూస్ చేయడం వల్ల హెల్తీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా అన్నం ఉడికాక వాటర్ని తీసి పెట్టుకున్నాను. తర్వాత మార్నింగ్ చేసేటప్పుడు ఇలా పిండిని తీసుకొని వాటిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం వాటర్ క్వాంటిటీని బట్టి పిండి తీసుకోవాలి. మరీ ఎక్కువగా తీసుకుంటే థిక్ అయిపోతుంది, కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన నైట్ తీసుకున్న వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి. సాల్ట్ ఏదైనా మన ఇష్టం, మనకి ఈ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. చూసారు కదండి, వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు బాయిల్ అయిన వాటర్లో మన రాగి మిశ్రమాన్ని వేసుకుందాం. ఇలా గరిటెతో కలుపుతూ వేసుకోవాలి, లేకపోతే ఉండలు గడుతుంది. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది, ఎందుకంటే ఇది ఉడికాక కొంచెం థిక్ అవుతుంది కాబట్టి. చూసారు కదా, రాగి జావా బాగా మరుగుతుంది. ఇలా ఒక 2 minutes పెట్టి దింపేసుకోవాలి. మన జావా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని కొద్దిసేపు వెయిట్ చేయాలి. చూసారా, రాగి జావా రెడీ.